సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఏమంటే ఈ మధ్య క్షుద్ర పూజలు లేదా సైక్రాట్రిక్ ప్రాబ్లమ్స్పై వెబ్ సిరీస్లు, సినిమాలు తీస్తున్నారు. ఈ రెండూ కలిపి తీసిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. కానిస్టేబుల్ కనకం అని పేరు పెట్టారంటే నేను చాలా ఊహించుకున్నా. లేడీ ఓరియంటెడ్ కదా, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఊహించుకున్నా. వర్షాబల్లమ్మ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, మేఘా యాక్ చేసిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఇది ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఒక యావరేజ్ వెబ్ సిరీస్. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి, ఆ తర్వాత 3 ఎపిసోడ్స్ బాగా లేవు. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల రన్ టైం వ్యవధిలో ఉంటుంది. ఇక వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె అనే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిగుట్ట ఫారెస్ట్లో అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఈ రేపల్లె పోలీస్ స్టేషన్ కొత్తగా కానిస్టేబుల్ కనకం అలియాస్ వర్షాబల్లమ్మ పోస్టింగ్ తీసుకుంటారు. ఆమె పోస్టింగ్ తీసుకున్న తర్వాత అక్కడ తన ఫ్రెండ్ కూడా మిస్ అవుతుంది. ఈ అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళని ఎవరు ఏం చేస్తున్నారు, ఆ మిస్సింగ్ అయిన మహిళలు దొరికారా లేదా, కానిస్టేబుల్ కనకం ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది ఈ సినిమా కథ. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్ట్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. ఆ తర్వాత 3 ఎపిసోడ్స్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ దొబ్బింది. ఇంత టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా క్షుద్ర పూజల మీద ఎందుకు తీస్తున్నారనేది అర్థం కాదు. ఆ క్షుద్ర పూజలతో చంపొచ్చంట. ఎవరు నమ్ముతారండి? దీనికి తోడు ఆ సైక్రాట్రీ ప్రాబ్లం. క్లైమాక్స్ అయితే చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇంతలో విలన్ను కొడుతుంటే ఎవరు కొడుతున్నారో అర్థం కాదు. విలన్కి అంత పిచ్చేం లేదు కదా. వెబ్ సిరీస్ చూస్తే ముందే విలన్ ఎవరై ఉండొచ్చు అనేది అర్థమవుతుంది. కానీ ఆడియన్స్ని పక్కదారి పట్టించడానికి ఒకటి క్రియేట్ చేయడం, ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తుంటాడని చూపిస్తారు. కానీ ఆ సీన్ ఇప్పటిదే పాతదే అని క్లారిటీ ఇవ్వరు. క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ మనల్ని మోసం చేశాడు అనిపిస్తుంది. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు రాత్రి మిస్ అవుతున్నారు, పగలు ఆ ఏరియాలో చూస్తే అర్థమవుతుంది కదా ఏం జరుగుతుందనే విషయం. క్లైమాక్స్ క్లైమాక్స్లో తన యొక్క ఫ్రెండ్ ఏమవుతుందనేది క్వశ్చన్ మార్క్గా వదిలిపెట్టాడు. ఇక దాన్ని మనమే ఊహించుకోవాలి. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. ఒక లుక్ వేయొచ్చు. కానిస్టేబుల్గా కనకానికి ఎదురైన సమస్యలు కానీ, అనుభవాలు కానీ ఎమోషనల్గా అంత వర్కౌట్ కాలేదు. దీనికి తోడు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంత ఇంట్రెస్ట్గా లేవు. పర్ఫార్మెన్స్ పరంగా వర్షాబల్లమ్మ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల గారు బాగా యాక్ట్ చేశారు. ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. భయపడే సీన్స్ అయితే లేవు. ఈ వెబ్ సిరీస్కి మా రేటింగ్ 2.25. ఇన్వెస్టిగేషన్ పెంచి, సస్పెన్స్లు, ట్విస్టులు పెంచి ఉంటే బాగుండు. థ్యాంక్ యూ.